భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామచంద్రపురం గ్రామంలో భూ వివాదం చోటు చేసుకుంది. టీఎన్టీయూసీ నాయకులు హరిప్రసాద్ అనుచరులపై అతని కార్డుపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న సీఐ అశోక్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని అడ్డుకోబోయారు. ఈ ఘర్షణలో సీఐ గన్మెన్ రమేష్ పై దాడికి పాల్పడ్డారు. గ్రామంలో తమకు 41 ఎకరాల 17 గుంటలు ఉన్నాయని, అందులో 2 ఎకరాల భూమిపై కొన్ని సంవత్సరాలుగా వివాదం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే హైకోర్టు నుండి ఆర్డర్ కాపీ తెచ్చుకుని 2 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి స్థలం వద్దకు చేరుకోగా కొంతమంది కాంగ్రెస్ వర్గీయులు దాడికి దిగారని హరిప్రసాద్ ఆరోపించారు. తమపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మా నాన్నగారి పేరు మీద వ్యవసాయ భూమి కలదు. అట్టి భూమిని మేము కన్వర్షన్ గా కూడా చేయించి ఇండస్ట్రీగా కూడా మార్చడం జరిగింది. అట్టి భూమిలో దీనిలో గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి కొంతమంది తప్పుడు ప్రచారం జరిపించగా కోర్టు వారిని ఆశ్రయించి కోర్టు ద్వారాగా మాకు క్లియర్ కట్ గా క్లియర్ ల్యాండ్ ఫెన్సింగ్ వేసుకోమని హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ని అమలు చేస్తూ ఈ రోజు ఫెన్సింగ్ వేయబోతా ఉంటే కొంతమంది దుండగులు వచ్చి ఈ దుండగులందరూ కలిసి మీరు ఫెన్సింగ్ వేస్తే కుదరదు, ఇక్కడ ఉంటే మీ ప్రాణాలు తీస్తామని చెప్పి బెదిరించిన సమయంలో అప్పటికి పోలీసు వారు సిఐ గారు వచ్చారు. సిఐ గారు వచ్చి మీరు ఎటు వాళ్ళు వెళ్ళిపోండి, మీరు ఏదన్నా ఉంటే మీరు స్టేషన్ కు వచ్చి మీ కాగితాలు ఇరువురు కూడా కాగితాలు చూపించి ఎవరు ఆర్డర్ ఉంటే వారికి మేము సహాయ సహకారాలు ఇస్తాం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానివద్దంటే వారి మాటను అనుసరించి మేము అశాపురం స్టేషన్ కు వస్తా ఉంటే దారి మధ్యలోనే అక్కడే అడ్డగించి మా మీద భౌతికంగా దాడి చేయడమే కాకుండా నా కారు అద్దాలు కూడా తీవ్రంగా గాయపరుస్తూ అక్కడే ఉన్నటువంటి మా మిత్రుడు సత్యనారాయణ గారి మీద వారి మీద కూడా దౌర్జన్యంగా ఉంటూ అడ్డు వచ్చినటువంటి పోలీసు వారి మీద కూడా దౌర్జన్యం చేసినటువంటి అతి కిరాతమైన దుండగులు వీరు.